ప్రశ్నించడానికే పుట్టాను, ప్రశ్నించడానికే జనసేన పార్టీని పెట్టాను అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే ప్రశ్నకు భయపడుతున్నాడు. లేకపోతే ప్రశ్న రావణ్ అరెస్టు జరిగి ఉండేది కాదు. వాక్ స్వాతంత్ర్యం, సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ ఓ వీడియో విడుదల చేశాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. ఇవి చిలక పలుకుల్లా ఉన్నాయి తప్ప ఇందులో నిజాయితీ ఎక్కడుంది? ఎందుకంటే ఈ రెండు విషయాలపై మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్కి అసలు ఉందా? ఇదే ఇక్కడ అసలు ప్రశ్న. వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయడంలో పవన్ కళ్యాణ్, సోషల్ మీడియాని నాశనం చేయడంలో, పాడు చేయడంలో పిల్ల సైనికులను మించిన వాళ్ళు ఉన్నారా? ఇది జనం అనుకుంటున్న మాట. వాక్ స్వాతంత్ర్యం విషయంలో గీత దాటితే చట్టపరమైన చర్యలు ఉంటాయట. సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించి ఆయన ఆఫీసులో ఒక సెల్ ఏర్పాటు చేస్తారట. ఇవి పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి వాక్ స్వాతంత్ర్యం. రావణ్ మాట్లాడిన మాటలు కొన్నిసార్లు కాస్త అతిగా అనిపించవచ్చు, కానీ గతంలో పవన్ కళ్యాణ్ మాటల సంగతి ఏంటి? చెప్పు తీసుకొట్టాను, ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. గీత దాటి అనేక సార్లు మాట్లాడిందే పవన్ కళ్యాణ్ కదా. అసలు ఇలాంటి ఊగిపోయే మాటలకు, తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు వీటన్నిటికీ ఇన్స్పిరేషనే పవన్ కళ్యాణ్ కదా. మరి నీవు నేర్పిన విద్యయే కదా పవన్ కళ్యాణ్. ఒక్క వైసీపీ గూండాగాడికి కానీ, క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఊడదీసి రోడ్ల మీద కొట్టిస్తాను. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు, పవన్ కళ్యాణ్ ప్రవచనాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. నాకు చాలా ఇష్టం చెగువేరా. ఎందుకు ఇష్టం అంటే మానవత్వం బాధపడుతున్నప్పుడు మానవత్వం కోసం నిలబడే వ్యక్తులకి వాళ్ళు నా నిజమైన హీరోలు. ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోతుంది. మరి ఈ మాటల్ని నిలదీస్తే తప్పేలా అవుతుంది? ఈ అబద్ధాలని ప్రశ్నిస్తే తప్పేలా అవుతుంది? ఇప్పుడు ప్రశ్న రావణ్ చేసింది ఏంటి? ఆయన తప్పేంటి? పవన్ కళ్యాణ్ ఎలా మాటలు మార్చి, ఎలా అబద్ధాలు చెప్పి జనాల్ని మాయ చేశాడో ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. జనాన్ని తప్పుదారి పట్టించే మాటలతో ఆధారాలు లేని ప్రకటనలు చేసిన పవన్ కళ్యాణ్ని నిలదీయకూడదా? పొలిటీషియన్లు ఏం చేసినా మాట్లాడకుండా ఉండాలా? ప్రశ్నించకుండా ఉండాలా? ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్తోంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టైల్లోనే కదా రావణ్ కూడా రివర్స్లో ప్రశ్నిస్తోంది. మరి అతను ప్రశ్నించే విధానంలో కాస్త లోటుపాట్లు ఉండొచ్చు, కానీ ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా తప్పు కాదు. వాటికి సమాధానం చెప్పాలి కదా. ఇక పవన్ చెప్పిన రెండో అంశం సోషల్ మీడియా మానిటరింగ్. అసలు ఈ మాట అనే రైట్ పవన్ కళ్యాణ్కి ఎక్కడైనా ఉందా? సోషల్ మీడియా ట్రోలింగ్లో పిల్ల సైనికులను మించిన వాళ్ళు ఉన్నారా? అడ్డమైన కామెంట్లు, బూతులు, వీడియోలతో సోషల్ మీడియాను నాశనం చేసిందే పిల్ల సైనికులు. వాళ్ళను అడ్డు పెట్టుకుని ఏళ్ల తరబడి రాజకీయం చేసిందే పవన్ కళ్యాణ్. పూటకో జెండా మార్చి, పూటకో మాట మార్చి ఎప్పుడే మాట్లాడతాడో తెలియదు, ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉండే పవన్ కళ్యాణ్, ఎరుపు నుండి కాషాయం దాకా వచ్చిన పవన్ కళ్యాణ్, తనను బూతులు తిట్టిన వాళ్లతోనే కలిసి కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశ్నకు భయపడటం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రావణ్ మాటల్లో బూతులు, ఆవేశం కనిపించవచ్చు, వినిపించవచ్చు, దాన్ని 100% సమర్థించకపోవచ్చు. కానీ రావణ్ ప్రశ్నల్లో ధర్మాగ్రహం ఉంది, న్యాయం కోసం ఆరాటం ఉంది. ఇక మరో విషయం, ఇక్కడ ప్రశ్న రావణ్ని, పవన్ కళ్యాణ్ని కాసేపు పక్కన పెడితే ఏపీలో బూతు పురాణం సంగతి ఎవరికి తెలియదు. ఎమ్మెల్యేలు, మాజీలు ఏ ఒక్కరూ తక్కువ కాదు. మహిళల్ని, ప్రత్యర్థి నేతల్ని అడ్డమైన బూతులు ఎన్నిసార్లు మాట్లాడుంటారు. రోజా బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా? నువ్వు నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. నా కొడక చంద్రబాబు మేము అనలేము నిన్ను. నీ వయసు ఎంత? 75 సంవత్సరాలు. మా వయసు 50 సంవత్సరాలు. నువ్వంటే నా బొచ్చు కొడుకు, నాకేం కాదు. రాంబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే నాకు అరగంట చాలు అంటాడు. అవంతి శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారంటే నాకు గంట చాలు అంటాడు. మాటకు ముందో బూతు, మాట తర్వాతో బూతు. బూతు రాజకీయాలకు అడ్డాగా ఏపీ మారిందని జనం చీకొట్టిన పరిస్థితి. మరి వాళ్లలో ఎవరినైనా నీ మాటలు తప్పు అని అరెస్ట్ చేశారా? ఇది వాక్ స్వాతంత్రం కాదు అని నిలదీశారా?
లేదు కదా. మరి ఇప్పుడు రావణ్ ఎందుకు అరెస్ట్ చేశారు? నాయకుల నుంచి ప్రజలు నేర్చుకుంటారు, నాయకులు మంచి మాటలు మాట్లాడితే ప్రజలు కూడా దాన్ని అనుసరిస్తారు. మరి నాయకులు అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ప్రజలు ఇంతకంటే మరోలా మాట్లాడతారా? మీకో న్యాయం, జనానికి ఇంకో న్యాయమా? అటు సోషల్ మీడియాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. పార్టీల వారీగా సోషల్ మీడియా సెల్స్ పెట్టుకున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఇట్లా చేస్తున్న వాళ్ళంతా ఎవరు? వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనకు కాస్త చురుకు తగిలేసరికి వాక్ స్వాతంత్ర్యం, సోషల్ మీడియా మానిటరింగ్ అంటూ చాలా పెద్ద విషయాలు మాట్లాడుతున్నాడు. రావణ్ అరెస్టుని ప్రజాస్వామికవాదులు, ప్రశ్నించే గొంతులు నిలబడాలి అనుకునే వాళ్ళంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రావణ్ని తక్షణం విడుదల చేయాలి. ఒకవేళ రావణ్ మాటలే తప్పైతే ఇలాంటి మాటలే మాట్లాడిన ఏపీ పొలిటీషియన్లను ముందు అరెస్ట్ చేయాలి.